లో వినాయక చవితి పండుగ ఆగస్ట్ 27వ తేదీ బుధవారం రోజైతే వచ్చిందండి. ఈరోజు హిందువులందరూ కూడా ఎంతో వేడుకగా వినాయక చవితి పండుగనైతే జరుపుకుంటాము. వినాయక చవితి రోజున పూర్తి పూజా విధానం మీరు ఉదయం ఇంటికి గణపతిని తెచ్చుకున్న దగ్గర నుంచి పూజ అయ్యేంత వరకు అంటే వ్రతకథ, మంగళహారతి, స్వామి నిమజ్జనం అయ్యేంత వరకు ఎటువంటి విధి విధానాలు పాటించాలి, నియమాలు, నైవేద్యాలు, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానండి. తప్పకుండా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మీకు ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో చూసాక డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరికీ రిప్లై అనేది ఇస్తాను. వినాయక చవితి పండుగ రోజున ప్రత్యేకంగా మనము ఇంటికి మట్టి వినాయకుడిని అయితే మనం ఇంటికి తెచ్చుకుంటామండి. ఎప్పుడు కూడా మనం వినాయకుడిని పండుగ రోజున ఉదయాన్నే తెచ్చుకుంటే చాలా మంచిదండి. మట్టి వినాయకుడిని ఇంట్లోకి వచ్చే ముందు అంటే మనం తెచ్చుకుంటాం కదండి, తెచ్చుకునే ముందు గడప దగ్గర స్వామివారికి మంగళ హారతితో స్వామివారికి స్వాగతం అనేది పలుకుతూ ఇంట్లోకి అయితే